ఇవన్నీ ఏంటంటే ఆధ్యాత్మికమైన యోగ రహస్యాలుగా ఉంటుంటాయి. అయితే వాళ్ళు అన్నారు, అవి చెప్పండి మాకు మార్గం, మేము ఇట్లా చచ్చిపోవాల్సిందేనా అన్నారు. అరే మీకు చావు అంత త్వరగా ఎట్లా వస్తుందిరా, దేవతలు కదా మీరు, మీ పుణ్యం ఉన్నంత వరకు స్వర్గంలో పడిచేస్తారు కదా, అనుభవించినా కూడా క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి కదా. అయితే మాకు ఇప్పుడు ఈ గండం ఎట్లా గడిచేది, త్వరగా వెళ్ళు నువ్వు ఆ పిల్లవాడి దగ్గరికి అని చెప్పి వాళ్ళు ఇక్కడ వెళ్ళేటప్పటికి పరమాత్మ బయలుదేరారట ధ్రువుడి దగ్గరికి రావటానికి. చాలా చిత్రం అండి. వ్యాసుడు శుకులవారు అంటారు, భక్త దర్శనం కొరకు భగవంతుడు తత్తరపాటు పడ్డాడట, త్వరపడ్డాడట. ఎప్పుడెప్పుడు వెళదామో ధ్రువుడి దగ్గరికి, ఎప్పుడెప్పుడు ధ్రువుడిని చూద్దామా అని. అది భాగవత పురాణం అంటే. మనకంటే ఎక్కువ ఉంటుంది ఆయనకి తొందరపాటు. మనల్ని చూద్దామని, పరికిద్దామని, అనుగ్రహిద్దామని, వరాలిద్దామని. పరమాత్మ చేరుకున్నాడు. గరుడ వాహనారూఢుడై ఆ తపస్సు చేస్తున్నవాడు ఎట్లా ఉన్నాడు? ఒంటికాలు మీద తపస్సు అండి. ఒంటికాలు, ఒక కాలేమో పైకి ఎత్తేశాడు, ఆ ఎడమ కాలు మీదే ఉన్నాడు. ఏమిటి అర్థం అన్నారు. ఇలా వర్ణిస్తూ ఉంటారు తపస్సులో. రెండు కాళ్ళుంటే ఒక కాలు మీదే నిలబడి అది ఫలించేదాకా అంతే. ఒక ఒంటికాలు పారమార్థికంగా నేను నిన్నే నమ్ముతున్నా, మరొక దేవతని నేను నమ్మటం లేదు, నువ్వే నన్ను ఉద్ధరించాలి అన్నదానికి అది సంకేతం. ఒంటికాలు మృక్కిన నీకి మృక్కవలే, దానికి సంకేతం. ఇట్లా ఉంటాయండి వ్యాసుని యొక్క కథలు. అదే సమాధి భాష. సంస్పర్శ బాలం. పరమాత్మ గరుడ ఆరూఢుడై వచ్చి నిలబడ్డాడు ధ్రువుని ముందు. కానీ వాడు మాత్రం కళ్ళు మూతలు పడే ఉన్నాయి. అంతఃకరణంలో పరమాత్మను చూస్తున్నాడండి. కళ్ళు తెరవల. ఈయన గారు వచ్చి చాలాసేపు అయింది, ఎందుకు డిస్టర్బ్ చేయాలి అనుకుని పరమాత్మ కూడా తపో నిమగ్నుడై ఉన్నటువంటి ధ్రువుని యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని చూస్తూ ఆనందపడుతున్నాడు. పరమాత్మ పరవశించిపోతున్నాడు. స్వామి లేస్తాళ్లే, ఆయనేమి నేల మీద, నేనేమి నేల మీద లేనుగా, గరుత్మంతుడి మీద కూర్చున్నాగా, నాకు కాళ్ళ నొప్పులు లేవుగా. పిల్లవాడికి కాళ్ళ నొప్పులు, ఒంటి కాళ్ళ మీద ఉన్నాడు వాడు. ఎంతసేపు నిలబడ్డా ధ్రువుడు కళ్ళు తెరవల. అసలు వచ్చినట్టు తెలియదు వాడికి. ఇక లాభం లేదనుకుని పరమాత్మ ఏం చేశారు, ఇంతవరకు ధ్రువుడు తన యొక్క అంతఃకరణంలో, హృదయంలో ఏ పరమాత్మని, ఏ విష్ణుమూర్తిని దర్శిస్తూ ఉన్నాడో ఇంతవరకు ఆ రూపాన్ని పరమాత్మ మాయం చేశాడు, అంతర్ధానం చేశాడు. ఒక్కసారి రూపం అదృశ్యమైపోయింది హృదయంలో, అంతఃకరణంలో, హృదయ కమలంలో. ఎప్పుడైతే చూడలేకపోయాడు, హే ఏమైంది, ఏటి దేవుడేటి, కళ్ళు తెరిచాడు. ఎదురుకుండా సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంగం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. ఛాయాయాం పారిజాతస్య. ఇట్లా స్తోత్రం చేస్తున్నాడండి ధ్రువు. పోపరి కళ్ళు తెరిచాడు. భగవన్ మూర్తిని సాక్షాత్కరించుకొని మైమరుపు ఒళ్ళు మర్చిపోయాడు. స్వామి వచ్చావా స్వామి, ఇప్పుడు తికమక పడుతున్నాడు, స్తోత్రం చేయాలి. పరమాత్మ సంస్పర్శ బాలం కృపయా కపోలే, తన దగ్గర ఉన్నటువంటి ఆ శంఖం దాంతో
ఆ ధ్రువ బాలకుని యొక్క ఈ బుగ్గ కపోలం దీన్ని ఇట్లా తాకిచ్చాట, ఆ శంఖాన్ని ఇక్కడ తాకిచ్చారు. పస్పర్శ బాలం అంతే. ఎప్పుడైతే ఆ దివ్యమైనటువంటి వేదాత్మకం ఆ శంఖము తగిలిందో లోపల సుప్తమై నిద్రాణమై ఉన్నటువంటి అమోఘమైన వాక్కు గంగా ప్రవాహంలాగా వచ్చిపడ్డదండి. స్తోత్రం చేశాడు. ఆరంభంలో చెప్పుకున్నాం శ్లోకం, యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధర స్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. భక్తవత్సల భగవాన్ की ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते नारायणाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते नारायणाय. हरये नमः. श्री कृष्णाय नमः. कृतांजलिं ब्रह्ममयेन कंबुना पस्पर्श बालं कृपया कपोले. ईशानुग्रह संप्राप्त वागादि अद्भुत वृत्तिभिः द्वादशादित्य संकाशैः श्लोकैः अस्तोत हरिं ध्रुवः. శ్రీధరీయ శ్లోకం ఇది. వారి వ్యాఖ్యానంలో మధ్య మధ్య చాలా ఉత్తమమైనటువంటి శ్లోకాలు. అప్పుడు 12 శ్లోకాలలో ధ్రువుడు అద్భుతంగా పరమాత్మని స్తుతి చేశారు, స్తోత్రం. ఈ 12 శ్లోకాలు ఎలాంటివంటే ద్వాదశ ఆదిత్య సంకాశాహ అన్నారు. 12 సూర్యులు కదా, అట్లా ప్రకాశమానంగా. మహానుభావ, నీవు అఖిల అఖిల శక్తిధర. పరమాత్మ దగ్గర లేని శక్తి ఏముందండి? కర్తుం అకర్తుం అన్యథా కర్తుం సమర్థ. కనుక నీ శక్తి సంపన్నుడివి, అంతర్యామివి. మా అందరిలో నాలో నువ్వు ఉన్నాం. అంతః సన్ యమయతి ఇది అంతర్యామి. అత్యాట స్తంభించిపోయినాయి నా యొక్క అవయవాలన్నీ కూడా. నా వాక్కు స్తంభించింది, మా ప్రాణాలు, కరచరణాది సకల ఇంద్రియాలు అవన్నీ జడమైనవి. వాటిలని నీవు ఆ శంఖస్పర్శ ద్వారా చైతన్యవంతం చేశావు, నాకు వాక్కునిచ్చావు. నీ శక్తి వల్ల నా ఇంద్రియాలన్నీ బ్రతికినాయి. పరమపురుష, నీకు నమస్కారం. నీ ఒక్కడివైనప్పటికీ కూడా నీ మాయాశక్తి చేత ఇంత సమస్తమైనటువంటి లోకాలని నువ్వు సృష్టిస్తున్నావు. ఇంద్రియాల్లో నువ్వే ఉన్నావు మహానుభావ, అట్లా నీకు నమస్కారం అన్నాడు. ఈ విధంగా పరమాత్మని గుర్తించడం ఉన్నదే, అది అధ్యాత్మయోగము అని పేరు. అలా గుర్తించాలి ధ్రువుడు. సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ హరి. ఇప్పుడు చూడండి, భగవంతుడు ఎంత వ్యాపకుడైనా అంత సమీపంలో ఉన్నాడు జీవుడికి, మనందరికీ. ఎంత సమీపంలో ఉన్నాడంటే మనస్సులోనే ఉన్నాడు, దూరం లేడు. అయినా మన దౌర్భాగ్యం చూడండి, మనకు శోకాలు, దుఃఖాలు, ఈర్ష్యలు, ద్వేషాలు ఇక్కడ దేవుణ్ణి పెట్టుకుని. కారణం ఉన్నట్టు తెలియదు, అసలు అధ్యాత్మ యోగం లేదు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే తిష్టతి భ్రామయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయ. ఆజ్ఞే శరణాగతి చేయమంటున్నాడు పరమాత్మ. కనుక గొప్ప అధ్యాత్మయోగం మహానుభావ. ఇలా స్మరించి ఒక గంభీరమైనటువంటి మాట మాట్లాడతాడు ధ్రువుడు. అంటున్నాడు, అరవిందోదర
తావకీన చరణ ధ్యానానురాగోల్లసత్ చరితాకర్ణన జాత భూరి సుఖముల్. మహానుభావ, పద్మనాభ, సాధు చింతామణి, నీ యొక్క స్మరణ ఎంత గొప్పది. నిన్ను స్మరిస్తూ అనురాగ సుధలు చిందిస్తున్నటువంటి నీ కథలని వింటూ ఎంత సుఖం. ఇప్పుడు మనం అనుభవించే ఈ సుఖం ఉన్నదే, ఇది బ్రహ్మలోకంలో కూడా లేదు. ఈ సుఖం ముక్తి మోక్షంలో కూడా లేదంటున్నాడు ధ్రువుడు. గుండె పగిలే మాట ఇది. మోక్షంలో కూడా ఈ సుఖం లేదు కదా అంటున్నాడు. మనకి ఏమనిపిస్తుంది, ఎందుకు ఇట్లా అంటున్నాడు? మోక్షం సుఖం లేకపోతే ఎందుకంటే అంతా మోక్షం కోరుతారు. తాత్పర్యం ఏమిటి? ముక్తిని దూషించడం కాదు ఇక్కడ పరమార్థం. కథాశ్రవణం ఇంత గొప్పది అనే గుర్తింపు కలగటానికే ముక్తి కంటే శ్రవణం గొప్పదంటున్నారు ఇక్కడ. నహి నిందా న్యాయం అని ఒకటి ఉన్నది, దాన్ని పురస్కరించుకొని ఇట్లా మాట్లాడుతూ ఉంటారు పురాణాల్లో. అంచేత అక్కడ ముక్తిని తిరస్కరించడం కాదండి. అందువలన మహానుభావ ఇంకొక వరం కోరాడు ధ్రువుడు. నాకు ఎప్పటికీ కూడా నా జీవితంలో సత్పురుషుల యొక్క సాంగత్యమే, సత్సంగం లభించేటట్టుగా నీవు నన్ను అనుగ్రహించాలే. దుఃఖాలతో నిండినటువంటి ఈ సంసార సాగరాన్ని నేను సులభంగా తరించాలి. దానికి అనుకూలంగా నీవు నన్ను ఆశీర్వదించు స్వామి అని అలా కోరుతున్నారండి. బ్రహ్మస్వరూపం పరమ మునిగేయ సంతత భాగధేయ నళిన నేత్ర రమా లలన కళత్ర. ఓ రమా, రమాపతి, ఓ ఇందిరావర, నీకు మ్రొక్కెదా, నీకు నమస్కారం. అత్యంత నియమమొప్ప భవ్య చారిత్ర పంకజ పత్ర నేత్ర చిరశుభాకార నిత్య లక్ష్మీ విహార అవ్యయానంద గోవింద హరి ముకుంద. ఇలా స్తోత్రం చేశాడు. భగవన్నామాలతో కూడినటువంటి స్తుతి. పరమాత్మ, భక్త ధ్రువ, నీ మనసులో ఉన్న కోరిక నాకు తెలుసురా. చాలా అది అసాధ్యం, అది దాదాపుగా. అయినా సరే నీకు ఇస్తా, అనుగ్రహిస్తా. ఎందుకని ఉత్తమమైనటువంటి ఆసనం అన్నాం కదా, అన్నిటికంటే శిఖరాగ్రం. అట్లా ధ్రువక్షితి అనేటటువంటి గొప్ప స్థానము నీకు కలుగుతుంది. ధ్రువక్షితి ఎంత గొప్పది అది అంటే, సప్త ఋషులు కూడా ఈ ధ్రువస్థితి చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఉంటాడు ఇప్పటికీ కూడా ఆకాశంలో. సప్త ఋషులు కూడా అంత గొప్ప. అది నీకు అనుగ్రహిస్తా. అయితే వెంటనే కాదురా, నువ్వు 5 ఏళ్ల వాడివి కదా, 36,000 సంవత్సరాల తర్వాత ఉన్నాడు. అంటే అంతకాలం ధ్రువుడు జీవించాడనమాట. 36,000 సంవత్సరాలు. కొంచెం ఈ సంఖ్య మారుతూ ఉంటుంది. 26,000 ఒక చోట ఉంది, దాన్ని పట్టు కూర్చోకూడదు. శాస్త్రి గారు 36 అన్నారు, మీరు ఇక్కడ 26. అది ఒక స్వపదంటు ప్రశ్న కాదా అండి? 10,000 ఏళ్ళు తగ్గితే ఏమైంది? అలాంటి పట్టుకోవడు కథల్లో. ఎంతసేపటికి వైరాగ్యం ఎట్లా లభిస్తుంది, తద్వారా భక్తి ఎలా కలుగుతుంది, ఆ దృష్టి ఉండాలి. ఇట్లా అనుగ్రహించాడు పరమాత్మ. భవిష్యత్తు చెప్పాడట, ఇలా జరుగుతుందిరా, ఇట్లా జరుగుతుంది. ఏమన్నాడు? నీ తమ్ముడు నాడే ఉత్తముడు, వాడు అరణ్యంలో కాలిపోతాడు, వాడిని చంపేస్తారు. వాడిని ఎవరు చంపుతారంటే ఈ దేవజాతి గంధర్వులు, వాళ్ళు చంపేస్తారు. పిల్లవాడు చచ్చిపోతే ఆ వార్త విని పాపం భరించలేక ఆ తల్లి కూడా ఆ అరణ్యాలకు వెళ్ళిపోతుంది. ఇంకా వెతుక్కుంటూ ఆ అరణ్యాలలో దావాగ్నిలో పడి ఈ తల్లి ఎవరు సూరిచి భస్మమైపోతుంది. అలా అయిపోతాయి బ్రతుకులు, సురుచి లాంటి బ్రతుకులండి. అంచేత
పరమాత్మ ఇలా జరుగుతుంది అని ముందే చెప్పాడు. మద్భక్తస్య తవ ద్రోహాదేవం భవిష్యతి, ఎందుకు అలా అయింది అంటే సమాధానం చెప్పారు. నా భక్తుడైనటువంటి ధ్రువుణ్ణి ఆవిడ అంత బాధపెట్టి నిందించింది కనుక ఆవిడకి అదే గతి అని సమాధానం చెప్తున్నారు ఇక్కడ. నిజంగా అంతేమాం సంస్మరిష్యసి, నాయన అంత్యకాలంలో నీవు నన్ను స్మరిస్తే నాలో వచ్చి చేరుతావు, ఆ ధ్రువస్థితి నువ్వు అందుకుంటావు. అలా చెప్పి పరమాత్మ అదృశ్యమైపోయాడు. అయితే చాలా బాధపడ్డాటండి ధ్రువుడు. సంతోషించాలి కదా, ఎందుకు బాధపడ్డాం? బాధ ఎందుకంటే అరేరే ఎంత మోసపోయాను నేను, ఎంత వంచనకి గురి అయిపోయాను. సాక్షాత్తు ముకుందుడు అంటే ముక్తిం దదాతీతి ముకుంద అని, ముక్తినిచ్చేవాడు ముకుందుడు. ఆ సాక్షాత్తు ముకుందుడే దర్శనమిస్తే మోక్షం కోరుకోకుండా ఏమిటి నేను బాధపడ్డాటండి. అయితే 36,000 చక్కగా రాజ్యం చేశాడు. పరమాత్మ యొక్క అనుగ్రహం అండి. భవచ్చిద పాదమూలం గత్వా యాచే యదంతవతు. ఆ 36,000 సంవత్సరాలు. ఇప్పుడు ఈలోపు 5 ఏళ్ల పిల్లవాడు తపస్సులో సాధించి భగవద్ దర్శనం చేసుకుని తన పట్టణానికి బయలుదేరి వస్తుంటే రాజుగారు స్వాగతం కోసం ఎదురొచ్చారట. ఆ ద్వేషం, ఆ భయం అంతా పోయింది. ఆయన మారిపోయాడు. ఇప్పుడు బ్రహ్మరథం పడుతున్నాడు. కారణం ఏంటన్నారు? భగవద్ దర్శనం చేసినటువంటి ఫలం ఇదే. అంచేత అందరూ సంతోషించారు. ఇక యోగ్యుడయ్యాడు ధ్రువుడు. ఆ రాజ్యభారాన్ని కుమారునికి అప్పగించి ఉత్తానపాదుడు అరణ్యాలకు తపస్సుకు వెళ్ళిపోయాడండి. మమై తత్ప్రార్థితం వ్యర్థం చికిత్సేవగతాయుషి. ఆ విధంగా ధ్రువుడండి 36,000 సంవత్సరాల పాటు ఉత్తమంగా రాజ్యం చేసి ఎవరికి ధ్రువుణ్ణి వైకుంఠానికి తీసుకెళ్ళటానికి విమానం వచ్చింది. వైకుంఠ దూతలు, విష్ణు దూతలు 2 వచ్చారు. మహానుభావ, మీకోసం వచ్చాం మేము, రండి ఈ విమానం అధిరోహించండి అన్నారు. చిత్రం చూడండి. వ్యాసుడు అంటాడు ప్రతి చిన్న విషయంలో వేదాంతం. ధ్రువుడు విమానం ఎట్లా ఎక్కాడు? విమానం వచ్చింది, వాళ్ళు ఎక్కించుకున్నారంటే పోలేదండి. ఎందుకు ఇట్లా విశదీకరించి చెప్పాలి? విమానాన్ని అధిరోహించే ప్రయత్నంలో ధ్రువుడుంటే మృత్యుదేవత వచ్చింది. మృత్యుదేవత వచ్చి ఆ విమానం యొక్క ద్వారం ఉంటుంది, ప్రవేశ ద్వారం దగ్గర తల వంచి ఆ మృత్యుదేవత నిలబడ్డాడట. విష్ణుదూతలు అన్నారు, మహానుభావ ధ్రువ, మీరు ఈ మృత్యుదేవత యొక్క శిరస్సు మీద పాదం పెట్టి విమానం ఎక్కండి అన్నారట. మనకైతే ఇప్పుడు నిత్యం లేస్తారు. అదే ఏమిటి పరమార్థం? దీని భావమేమి? తిరుమలేశ మృత్యువు జయించాడు ధ్రువుడు, మృత్యుంజయుడయ్యాడు. ఇక మరణం లేదా, అదే అమరత్వం. అలా విమానం ఎక్కి సరే అది రై 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 వెళుతున్నది. కాస్త దూరం పోయేప్పటికీ తల్లి గుర్తుకొచ్చింది. అరే రే ఆపండి అన్నాడు. ఉలిక్కిపడ్డారు వాళ్ళు. ఏంటి మహానుభావ ఆపండి, నేను దిగిపోతా. ఇప్పుడు మా అమ్మగారు ఉంది, ఆవిడ చెప్పా పెట్టకుండా ఏమిటో నాకు తోసనే లేదు, పుట్టికిన ఈ విమానం ఎక్కి కూర్చున్నాను. తల్లి మా అమ్మకు లేనటువంటి ఈ ముక్తి సుఖం నాకెందుకు, నాకు అక్కర్లా, నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. వారు అన్నారు, ఆహాహా ఏమి మాతృవాత్సల్యం, ఎంత ఆనందపడి, అయ్యా ఏమీ లేదు, కొంచెం ఈ కిటికీ ఈ గవాక్షం తెరిచి అట్లా చూడండి అన్నారు. బయటికి చూస్తే ముందు ఒక విమానం పోతోంది. ఆ విమానంలో మీ తల్లిగారు ఉన్నారు అన్నారు. ఇంతటి గొప్ప భక్తుడి కన్నటువంటి తల్లికి ముక్తి లేకుండా ఉంటుందా స్వామి? మీకంటే ముందే ఆవిడ మీకు మార్గదర్శనం చేస్తూ యస్య ప్రసన్నో భగవాన్ గుణైః మైత్ర్యాదిభిర్హరిః తస్మై నమంతి భూతాని నిమ్నమాప ఇవ స్వయం. పరమాత్మ యొక్క కృపకి
పాత్రులైన వారి మీద అందరికీ కూడా ఆదర బుద్ధి కలుగుతుంది, శ్రద్ధ కలుగుతుంది, గౌరవం కలుగుతుంది, ఇజ్జత్ ఇట్లా అన్నారండి. ఈ విధంగా అద్భుతమైన అంటే సర్వ ఉన్నతమైన ధ్రువస్థితి దాన్ని సంపాదించుకున్నాడు పరమాత్మ యొక్క అనుగ్రహం చేత. బాల భక్తుడు ధ్రువ 5 ఏళ్ల పిల్లవాడు.